అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. జేడీకేడి ఏకంగా కోర్టుకొచ్చి సాక్ష్యాన్ని నిరూపించి విహారి గారు ఏ తప్పు చేయలేదని, తను తప్పు చేశారని క్రియేట్ చేసి తనని కటకటాలకు వెనకాల పంపించడానికి దీని వెనకాల బలమైన కుట్ర చేశారని సాక్ష్యాలన్నీ నిరూపిస్తుంది జేడీ. ఈలోపు ఇక లాయర్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏ ద్వారా క్రియేట్ చేసింది కాబట్టి అది ఈ సాక్ష్యం సరిపోదు అని చెప్పేసి అనేసరికి వెంటనే అది ఏ ద్వారా క్రియేట్ చేసింది కాదు అని చెప్పేసి ఇక జేడీ కావాలంటే మీరు ఒకసారి సర్చింగ్ చేయండి మేడం అని చెప్పేసి జడ్జికి చెప్పిన తర్వాత, అయినా ఈ సాక్ష్యం సరిపోదు కదా, ఈ సాక్ష్యం వల్ల విహార్ని కానీ కాపాడుతానే అని ఎలా అనుకుంటున్నారు అని విధంగా జేడీని నిలదీస్తూ ఉంటాడు ఆ లాయర్. ఈ సాక్ష్యం సరిపోదని నాకు బాగా తెలుసు లాయర్ గారు, కానీ నిజాన్ని బయట పెట్టడానికి ఇక ఒక వ్యక్తి ఉన్నాడు. సిరితో పాటుగా ఆటో డ్రైవర్ చనిపోయారు అనుకున్నారు కదా, ఆ ఆటో డ్రైవర్ చనిపోలేదు, తను బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికి లాయర్, ఆ ఎస్ఐ, ఇక అంబిక, సుభాష్ ఆ నలుగురు ఒక్కసారి షాక్ అయిపోతారు. అంజీ అని చెప్పేసి పిలుస్తుంది. ఈలోపు అంజీ వచ్చి బోనెక్కి, ఇక ఏంటి నువ్వు బ్రతికి ఉన్నావా, మరి నువ్వు చనిపోయావో అని చెప్పేసి అన్నారు కదా. లేదు మేడం, నేను చనిపోలేదు, కావాలని నన్ను ఏకంగా ఆ రోజు ఈసారి మమ్మల్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అసలు ఈసారి మమ్మల్ని చంపాలని అనుకోలేదు, కానీ అనుకోకుండా లోయలో పడిపోయింది, అందులో నుంచి నేను దూకేశాను. అంతేకాకుండా సిరి మేడం కూడా దూకింది, కానీ ఆ టైంలో అక్కడ నన్ను బంధించి అక్కడ వేరే శవాలను తీసుకొచ్చి పెట్టేశారు. అక్కడ నేను సిరి మేడం చనిపోయారని చెప్పేసి క్రియేట్ చేసి నన్ను కిడ్నాప్ చేసి పెట్టారు మేడం అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి షాక్ అయిపోతుంది. ఇక నిజాలని ఒక్కొక్కటి అంజీ చెప్తూ ఉండగా గుండెలు పగిలిపోతూ ఉంటాయి అంబికకు. అసలు ఇక వీడు ఎలా బయటకు వచ్చాడు, వీడిని కిడ్నాప్ చేసి పెట్టాం కదా అన్న తింగులో అంబిక సుభాష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. యువర్ ఆనర్, ఇప్పుడు ఈ అంజీ ద్వారా నిజాలు తెలిసాయి అంటే విహారి గారు ఏ తప్పు చేయలేదని మీకు క్లారిటీగా అర్థమైంది కదా. కావాలని లేని సాక్ష్యాలను క్రియేట్ చేసి విహారి గారిని జైలు పాలు చేసి ఇక తెలియని నిందలు వేసి తనని కటకటాల వెనకాల పంపించాలని చాలామంది కుట్ర చేస్తున్నారు అని ఈ విధంగా సరికి సాక్ష్యాలన్నీ నిరూపించిన తర్వాత ఈ సాక్ష్యాలను చూస్తుంటే ఖచ్చితంగా నిందితుడి మీద లేనిపోని క్రియేట్ చేశారని అర్థమవుతుంది. కానీ నిజాలు మొత్తం బయటపడ్డ తర్వాత ఆ సిరి బ్రతికుందా లేదా అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే విహారి గారు తప్పు చేయలేదని చెప్పేసి కోర్టు ద్వారా మీరు నిరూపించారు కాబట్టి అతనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని ఇక్కడ అర్థమైంది. కాబట్టి ఈ కేసు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక వాయిదా వేస్తున్నాను, అలాగే విహారి గారిని విడిపిస్తున్నాను. బలమైన సాక్ష్యాలు, అంతేకాకుండా ఆటో డ్రైవర్ బ్రతికున్నాడు, అతనికి ఇక సిరికి ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం గట్టిగా ఉంది కాబట్టి అతన్ని విడిపించి ఇక తగిన ఆధారాలు తీసుకొచ్చి సిరి బ్రతుకుందా లేదా, కావాలని ఎవరు చంపారు, తన వెనకాలంది నాటకం ఎవడ ఆడిస్తున్నారని ఇవన్నీ ఇక ఏకంగా కోర్టుకు అప్పగించాలని చెప్పేసి జేడీ టీంకి ఈ ప్రత్యేకంగా ఈ కేసును వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి జేడీ టీంకి ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేస్తుంది జడ్జి. ఈలోపు అనుకున్నట్టు ఎస్ఐ పంగలు పలిగిపోతాయి అన్నమాట. అంటే అనుకున్నది అంబిక పక్కగా ప్లాన్ చేసి ఎస్ఐని రప్పిస్తుంది కదా, ఈ కేసు బలంగా ఏకంగా జేడీకేడికి అప్పచెప్తుంది. కోర్ట్ ఈజ్ అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి జడ్జి వెళ్ళిపోతారు. బయటకు వచ్చిన విహారిని ఇక వెంటనే యమున, అటు పద్మాక్షి, సహస్ర చాలా బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇక సహస్ర జేడీకేడికి చాలా థ్యాంక్ యూ మేడం, మీరు ఇంత తొందరగా నా భర్తను బయటికి తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అవునండి, అసలు మీరు ఇంత తొందరగా ఇంత తెలివితోనే ఇక నా అల్లుని తీసుకొస్తారని అస్సలు అనుకోలేదు అని ఈ విధంగా అంటుండగా వెంటనే క్రిష్ వచ్చి అలా దండం పెడుతూ ఉంటాడు జేడీకేడికి. చాలా థ్యాంక్స్ మేడం, మీ రుణం ఎలా తీర్చుకోగలను, అంతేకాకుండా కాస్త నాకు బలాన్ని ఇచ్చారు, మా అమ్మ బ్రతుకున్నారని నమ్మకాన్ని ఇచ్చాను, దయచేసి మా అమ్మ కూడా ఎక్కడుందో తెలుసుకొని తిరిగి మా అమ్మను నా దగ్గరికి చేర్పించేదాకా మీరు ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక వాళ్ళకు దండం పెడుతూ ఉంటాడు క్రిష్. అప్పుడు జేడి మనసు కాస్త కరిగిపోయి, ఎట్టి పరిస్థితిలో మీ అమ్మ నీ దగ్గరికి చేర్పించేదాకా ఈ కేసును వదిలిపెట్టను, ఈ కేసు వెనకాల ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టను, ఒక్కొక్కరి తాట తీసి
ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలు చేసేదాకా వదిలిపెట్టది జేడి అనేసరికి అంబికకు చెమటలు పడుతూ ఉంటాయి. ఈలోపు వెంటనే అంబిక సుభాష్ ఒక పక్కనెళ్ళి, అసలు ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు నేను ఏం చెప్పాను, ఆ అంజిగాడు ఎలా బయటికి వచ్చాడు, ఈ జేడీకేడి ఎలా బయటికి తీసుకొచ్చారు అనే విధంగా అంటుండగా ఒక్కసారిగా జేడి చిటుక వేస్తుంది. ఏంటి అంబిక గారు, అసలు ఎలా బయటికి వచ్చాడు, ఈ జేడి ఎలా బయటికి తీసుకొచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నావా? భయపడకు, ఇదంతా కథ అల్లేది నువ్వే అని తెలుసు. విహారి గారిని కటకటాల వెనకాల పంపించి ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టుకొని అందరినీ ఒక ఆట ఆడియాలనుకున్నది కూడా బాగా తెలుసు. కానీ ఈ విషయం ఇందాక చెప్తే ఆ తర్వాత నీ కుటుంబం ద్వారా నుంచే నీకు పరువు పోతుందని ఈ విషయం బయట పెట్టలేదు. ఇది నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా? నువ్వు కిడ్నాప్ చేసి పక్కన పెట్టి వాడిని చంపాలనుకున్న ఆంజీ, దాంతోపాటుగా నీతో వెనకాల బాడీగార్లు ఉన్నారే ఆ రౌడీలు, వాళ్ళు కూడా చెప్పారు నీ వెనకాలండి ఆటలాడిచ్చి ఏకంగా విహారి గారిని ప్రాణాలు తీయాలనుకున్న ఈ విషయం కాస్త చెప్పాననుకో, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏకంగా కట్టుబట్టలతో విహారి గారు మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారు. కానీ ఆ బయటికి గెంటేసే రోజు కూడా అతి త్వరలోనే ఉంది అంబిక గారు. ఎందుకంటారా? సిరి చావు మిస్టరీ వెనకాల మీ హస్తం ఉందని ఆల్మోస్ట్ నాకు అర్థమైంది. ఈ మిస్టరీని బయట పెట్టి బిహారీ గారి చేత మిమ్మల్ని బయటికి గెంటించేదాకా వదిలిపెట్టను, వెయిట్ అండ్ సీ అని చెప్పేసిన తర్వాత, ఇదేంటి అసలు ఈవిడ ఇంతలా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది, అంబికకే వార్నింగ్ ఇస్తుందా, చెప్తాను అని చెప్పేసి ఈ విధంగా అనుకున్న తర్వాత వెంటనే సిరి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వెంటనే ఆ ఫోటో, అంటే ఆ రోజు డ్రాయింగ్ వేసింది ఆ ఫోటో కాదు, అక్కడ వేరే ప్లేస్లో రౌడీలు వచ్చి డ్రాయింగ్ వేసిన మాస్టర్ చేతికి ఇస్తారు కదా, వెంటనే ఆ ఫోటో ఇక సంధ్య చేతిలోంచలి జేడి చేతికి ఇస్తుంది. సిరి బ్రతికున్నది అనే ఒక చిన్న అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించి తను ఎక్కడ బ్రతికుందని తెలుసుకొని పేపర్లో టీవీలో యాడ్ ఇవ్వాలి, దాని ద్వారా సిరి ఎక్కడున్నా సరే ఇక ఈ అడ్రస్ తెలుసుకొని వస్తుందన్నట్టు ఒక చిన్న థాట్తో ఇక వెంటనే ఫోటో ఇచ్చిన తర్వాత, ఈ అమ్మాయిన సిరి అని అన్న తర్వాత, అవును మేడం ఆ రోజు గిరిసిచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా జేడి చెప్తూ ఉంటుంది. సంధ్యకు వెంటనే ఈ ఫోటో ప్రింట్ తీసేసి పేపర్లో టీవీలో మొత్తం యాడ్ చేస్తేనే అప్పుడు సిరి ఎక్కడుందో కాస్తనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత సంధ్య చెప్పినట్టు సంధ్య ఇక టీవీలో పేపర్లో యాడ్ చేస్తుంది. పేపర్లో పడిన తర్వాత అక్కడ ఇక విహారీ చదువుతూ ఉంటాడు. ఆ సమయంలో మీ అమ్మ గురించి ఎలాగైనా తెలుసుకునే జేడి టీం మొదలుపెట్టింది. అవునా, ఎలా బ్యాట్మ్యాన్ అని చెప్పేసి ఇక వెంటనే ఆ పేపర్లో ఉన్న ఫోటో చూస్తాడు. ఇదేంటి, తను మా అమ్మ కాదు కదా అనేసరికి, ఏమంటున్నావు క్రిష్? అవును బ్యాట్మ్యాన్, తను మా అమ్మ కాదు, ఆ రోజు గీసింది ఇది కాదు కదా, ఏదో జరుగుతుంది, ఈ ప్రింట్లో ఉంది, మా అమ్మ కాదు ఫ్రెండ్ అని చెప్పేసి వెంటనే పద క్రిష్ అని చెప్పేసి జేడి టీం దగ్గరికి క్రిష్ని తీసుకొని విహారీ వెళ్తాడు. ఏంటి విహారీ గారు, ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ మ్యామ్, ఏం జరుగుతుంది? ఈ ఫోటోలో ఉన్న సిరి కాదట. అవునండి నిజము, ఆ ఫోటోలో ఉంది మా అమ్మ కాదు, ఆ రోజు డ్రాయింగ్ వేసిన అంకుల్ ఈ ఫోటో గీశాడు, కానీ ఈ ఫోటో మా అమ్మది కాదు, అసలు మా అమ్మే కాదు అని క్రిష్ చెప్పేసరికి ఏదో జరిగింది. ఇక ఆ డ్రాయింగ్ వేసిన అతనికి ఫోన్ చేసి రప్పిస్తారు. నిజం చెప్పు, డ్రాయింగ్ వేసింది ఆ రోజు ఇదే ఫోటోనా అని అంటుండగా టెన్షన్ పడుతూ ఉంటారు. నిజం చెప్తావా, లేకపోతే కటకటాల వెనకాల? లేదు మేడం, ఇందులో నా తప్పేం లేదు, ఆ రోజు అబ్బాయి చెప్పినట్టు డ్రాయింగ్ వేశాను, వాళ్ళ అమ్మదే, కానీ కాసేపట్లో మీ చేతికి ఈ డ్రాయింగ్ పేపర్ ఇవ్వబోతుండగా రౌడీలు వచ్చి ఇది గనక ఇచ్చావనుకో నీ ప్రాణం తీస్తానని నాకు వార్నింగ్ ఇచ్చి వేరే అమ్మాయి డ్రాయింగ్ పేపర్ వేయించారు. అప్పుడు వెంటనే ఆ డ్రాయింగ్ పేపర్ తను చించేసి వేరే డ్రాయింగ్ పేపర్ మేడానికి ఇచ్చాను. ఇది జరిగింది. అంటే ఈ డ్రాయింగ్ పేపర్లో ఇక సిరిది కాదన్నమాట. లేదు మేడం, వేరే అమ్మాయిది ఆ రౌడీలు కావాలని బెదిరించారు, భయానికి నేను వేరే అమ్మాయిది ఇచ్చాను అని డ్రాయింగ్ పేపర్ వేసే అతను చెప్తాడు. సరే, ఇక్కడే వెంటనే నా కళ్ళ ముంగట అబ్బాయి చెప్పినట్టుగా నువ్వు ఫోటో గీస్తావు కదా? ఖచ్చితంగా మేడం, నీ ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, అదంతా నేను చూసుకుంటాను అని ఈ విధంగా అన్న తర్వాత ఈ స్టేషన్లోనే నువ్వు వెంటనే గీసే అని చెప్పేసి క్రిష్ నువ్వు చెప్పమంటాడు. అప్పుడు క్రిష్ ఇక తన తల్లి గురించి పోలికలు చెప్తుండగా అతను డ్రాయింగ్ వేస్తుండగా
సంథింగ్ ఈజ్ రాంగ్. దీని వెనకాల బలంగా ఇక ఎలాగైనా ఈ కేసులో ప్రాబ్లం కొలిక్కి రానివ్వకుండా ఎవరో ఖచ్చితంగా గట్టిగానే అడ్డుపడుతున్నారు. సిరి బొమ్మ గీయకుండా అడ్డుపడుతున్నారంటే సిరికి విహారికి ఎలాంటి సంబంధమైన ఉందా? లేకపోతే అసలు సిరికి విహారికి ఏంటి సంబంధం? ఈ సంబంధం వల్ల విహారికి ఏదైనా నష్టమా, సిరికి ఏదైనా నష్టమా? అసలు ఈ గందరగోళన ఏదో ఏదో వదులుకుంటున్నాం అన్నట్టుగా జేడి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు సిరి డ్రాయింగ్ పూర్తవుతూ ఉంటుంది. ఈ డ్రాయింగ్ వల్ల బిహారీ గారికి ఏ నష్టం ఉంది? అసలు ఆ డ్రాయింగ్ చించాల్సింది ఎవరు? ఇదంతా వడ్డిల శకుంతల చేస్తుందేమో కావచ్చు మేడం అని చెప్పేసి ఇక విహారీ అంటుండగా తను కూడా ఉంది. ఎందుకంటే సిరి ఫోటో దొరకకుంటే, సిరి గురించి బయటపడకుంటే సెట్ అయిపోతుంది అని అనుకుంటుంది. కానీ సిరి బ్రతికున్న విషయం ఆల్మోస్ట్ తెలిసింది కాబట్టి ఎక్కడో చోట ఉంటుంది. మనం పేపర్లో యాడ్ ఇస్తే ఇప్పుడు సిరి బయటపడుతుంది కాబట్టి తను ఏదో చోట ఉంటుందని చెప్పేసి జేడి నమ్మకంగా ఉంటుంది. ఈలోపు సిరి డ్రాయింగ్ గీసిన తర్వాత వెంటనే జేడి చేతికి ఇస్తాడు. ఇక తను చూసి తినేనా మీ అమ్మ అని చెప్పేసి క్రిష్ చేతికి ఇచ్చిన తర్వాత అవునండి తనే మా అమ్మ. ఎలా ఉంటుంది మీ అమ్మ? మీ అమ్మని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి విహార్ అన్న తర్వాత బ్యాట్మ్యాన్ మా అమ్మ చాలా చక్కగా ఉంటుంది అని చెప్పేసి ఇదిగో అని చెప్పేసి వెంటనే తన అమ్మ చేతిలో డ్రాయింగ్ ఫోటో తీసి విహారీ చేతికి ఇచ్చేసరికి విహారీ గుండెలు పగిలి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. డ్రాయింగ్ పేపర్లో ఉంది సిరి లాంటి లక్ష్మి. ఆ డ్రాయింగ్ పేపర్ని చూసి మరి విహారీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? తను నా భార్య అని చెప్పేసి చనిపోయిందని చెప్పేసి ఇక క్రిష్ తన కొడుకని ఇలాంటి ట్విస్ట్ మరి ఎలా కథ తిరుగుతుంది, మళ్ళీ ఈ కథ ఎటు తిరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.